హలో అండి అందరికీ ఇంకొక అద్భుతమైన కాంబో రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చాను. టుడే వీడియోలో చెన్నై స్ట్రీట్ స్టైల్ కాంబో రెసిపీస్ చూపించబోతున్నాను. చెన్నై స్ట్రీట్ స్టైల్ కప్ ఇడ్లీ అలాగే చెన్నై స్ట్రీట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ కర్రీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుండిద్ది. ఒకసారి ఈ కాంబో ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెన్నై స్ట్రీట్ ఫేమస్ కప్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కప్ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉండిద్ది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా దూది లాంటి మెత్తని ఇడ్లీలు. అలాగే పిండి బాగా ఫెర్మెంట్ అయ్యేటట్టు ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ బియ్యంతో మినపగుళ్ళతో ఇంత బాగా ఫెర్మెంట్ అయ్యి ఇంత సాఫ్ట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. ఇది దోశ బియ్యం కాదండి, ఇడ్లీ బియ్యం. ఇడ్లీ బియ్యం ఒక 2 కప్పులు తీసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీ బియ్యం నానబెట్టిన 3 గంటలకి మినపగుళ్ళు 1 కప్పు 1-2 సార్లు శుభ్రం చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు బియ్యం మనం 5 గంటలు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని నానబెట్టుకున్న నీళ్ళతో సహా ఒక మిక్సీ జార్లో వేసుకొని కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం బరకగా చేసుకోండి. మరి ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ కొంచెం బరకగా చేసుకోవాలి ఇడ్లీ పిండిని. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపగుళ్ళు ఆ నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. బియ్యం పిండి మనం కొంచెం బరకగా చేసుకున్నాం కదా, ఈ మినపగుళ్ళను మాత్రం ఇలాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఫైన్ పేస్ట్గా చేయండి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగ తిప్పుతూనే ఉండండి మిక్సీ. అలా అయితే మనకి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా ఒక మిక్సీ బౌల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పిండిని ఇలాగ కలుపుతూనే ఉండండి. పిండిని బాగా కలపడం వలన మనకి ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వాలి. నాకు పిండి ఎక్కువ అవుతుంది అనిపించింది, అందుకని నేను కింద ఒక బౌల్ పెట్టేశాను. చూసారుగా పిండి అయితే ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఇలాగ ఫెర్మెంట్ అయిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ చిన్న చిన్న బౌల్స్కి ఇలాగ కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఇలాగ ఆయిల్ గ్రీస్ చేసుకునేటప్పుడే ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేయండి. ఇడ్లీ స్టాండ్ లేకపోతే మనకి కడాయి ఉండిద్ది కదా, కడాయిలో వాటర్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ స్టాండ్లోనే పెట్టేశాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కప్స్ని పెట్టండి. ఇలాగ ఇడ్లీ ప్లేట్సే అవసరం లేదు, నార్మల్గా ఏదైనా ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలాగ కప్స్ పెట్టేయండి. కప్స్ పెట్టేసి ఒక 10-15 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10-15 నిమిషాలకు ఒకసారి ఇలాగ ఫోర్క్ లేకపోతే ఒక నైఫ్ తీసుకొని ఉడికిందో లేదో చూసుకోండి. 10-15 నిమిషాలకి బాగా ఉడికిద్ది. మీరు చిన్న బౌల్ తీసుకుంటే తొందరగా ఉడికిద్ది. నావి కొంచెం పెద్ద బౌల్స్ కదా, అందుకని నాకు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాయి ఇవి ఉడకడానికి. ఇలాగా ఉడికిన ఈ ఇడ్లీలను డీమౌల్డ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో ఇడ్లీలు. తెల్లగా పువ్వులాగా భలే ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సాఫ్ట్గా దూది లాంటి మెత్తని ఇడ్లీలు. ఇడ్లీ రవ్వ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ స్టైల్ ఇడ్లీ కూడా ట్రై చేయండి. ఈ స్టైల్ ఇడ్లీ కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్ట్రీట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఈ చికెన్ కర్రీ చాలా బాగుండిద్ది, గ్రేవీగా. ఇడ్లీలోకి దోశల్లోకి ఒకసారి ఈ చికెన్ కర్రీ ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అలాగ కొంచెం నిమ్మరసం ఇలా చల్లుకొని ఇడ్లీలోకి దోశలోకి తింటే ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. 2 తినే ఇడ్లీలు 4 తింటారు, అంత బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర 1 స్పూన్,
ధనియాలు 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మట్టి కుండలో కుక్ చేస్తే ఈ కర్రీ ఇంకా బాగుండిద్ది. మట్టి కుండలో కుక్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కరివేపాకు ఒక 1/2 కప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వేసుకొని అల్లం తురుము 1 స్పూన్, ఎండుమిరపకాయలు 5 లేదా 6, అలాగే బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు, ఇలాచి 2 వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చి కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి నూరుగా వస్తుంది. ఇలాగ నూరుగా వచ్చినప్పుడు గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేయండి. పచ్చి కొబ్బరి తురుము ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం అలాగ మనకి నూరుగా వస్తుంది అన్నప్పుడే గసగసాలు వేసేసి కొంచెం ఇలాగ కలర్ మారుతుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో లేకపోతే సేమ్ మట్టి కుండలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు 2, లవంగాలు 2, దాల్చిన చెక్క 1 ఇంచు, ఇలాచి 2, సోంపు 1 స్పూన్, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మనకి కొంచెం పింక్ కలర్కి వస్తున్నాయి, కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు కరివేపాకు ఒక 1/2 కప్పు వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలాగ చీలికలుగా చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అనేది బాగుండిద్ది. ఇలాగ 3 మీడియం సైజు టమోటాలను వేసుకొని సాల్ట్ ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ అలాగే పసుపు వేయడం వలన మనకి టమోటాలు తొందరగా ఉడుకుతాయి. పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నీళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, సాల్ట్ ఇందాక కూడా వేసాం కదా చూసుకొని వేసుకోండి. రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు సాఫ్ట్గా అవుతాయి కదా, అప్పుడు మనం క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలను వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఇలాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన మనకి చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో మనం రెడీ చేసుకున్న ఫైన్ పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడే వాటర్ వేయద్దు. వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలకి ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అదే మిక్సీ జార్లో ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకొని అప్పుడు వాటర్ వేసుకోండి. మనము స్టార్టింగ్లోనే వాటర్ వేస్తే మనకి ముక్క అనేది జ్యూసీగా ఉండదు. అందుకని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని సాల్ట్ అలాగే చిల్లీ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే సాల్ట్ ఇంకొంచెం వేసుకోండి. చూడండి గ్రేవీగా ఎంత బాగుందో చికెన్ కర్రీ. ఇలాగా కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవడమే. ఈ చికెన్ కర్రీ మనకి దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి సూపర్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి కాంబినేషన్గా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.